హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకే క్రికెట్. సో ఇండియాస్ కావాల్సిన డే ఈరోజు వచ్చిందని చెప్పాలి. నాకు తెలిసి ప్రతి ఇండియన్ హ్యాపీ ఉంటారు, ప్రతి ఇండియన్ మోహన్లో స్మైల్ ఉంటుంది. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫోర్త్ టెస్ట్ డే 3 ఏం జరిగిందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ నిన్న స్కోర్ చూస్తే 164 ఫర్ 5. జడేజా ఉన్నాడు, పంత్ స్ట్రైక్లో ఉన్నారు. సో టుడే ఇండియా స్టార్టెడ్ డీసెంట్లీ వెల్. పంత్ బాగానే ఆడుతున్నాడు, జడేజా బాగానే ఆడుతున్నాడు. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పంత్ గాట్ అవుట్, బౌల్ ఆయనకు క్యాచ్ అవుట్, స్కూప్ షాట్ ఆడబోయాడు, హెడ్ చేసుకొని అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నితీష్ వచ్చాడు. నితీష్ను జడేజా మధ్య చిన్న పార్ట్నర్షిప్. సో వీళ్ళిద్దరూ లంచ్ వరకు సేవ్ చేస్తారు అనుకున్నాం, కానీ జడేజా న్యాచురల్కు ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. అంపైర్స్ కాల్ ఆఫ్ కోర్స్. సో ఏం చేసేం లేదు అక్కడ. సో ఇక వాషి వచ్చాడు. లంచ్ బ్రేక్ అయిపోయింది. లంచ్ బ్రేక్ ఫస్ట్ సెషన్ అనేది బిలాంగ్స్ టు ఆస్ట్రేలియా. జస్ట్ 24 అవర్స్ ఏమో ఇచ్చారు, జస్ట్ 70 రన్స్ ఏమో ఇచ్చారు. 80 రన్స్ ఇచ్చారు. 2 వికెట్స్, బిగ్ వికెట్స్ అని చెప్పాలి. జడేజా, పంత్. సో వీళ్ళిద్దరు అవుట్ అయ్యారు. ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరు, ఎంతవరకు ఆడతారు అని అనుకున్నాం. సో సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది, బాగానే ఆడుతున్నారు నితీష్ అండ్ వాషింగ్టన్ సుందర్. సో దే కెప్ట్ ఆన్ గోయింగ్. వాషింగ్టన్ సుందర్ బాగా ఆడని చెప్పాలి. సో తను ఆడింది తను చేసింది 50 బాల్స్ అయినా తను మాత్రం 162 బాల్స్ ఆడాడు. సో 162 బాల్స్ ఆడడం అంటే అంత ఈజీ కాదు. తను ఎన్ని హోల్డ్ చేస్తున్నాను చెప్పాలి, ఎన్ని హోల్డ్ చేశానని చెప్పాలి నిజంగా. ఆ తర్వాత తను ఎటువంటి రిస్కీ షాట్స్ ఆడలేదు, చాలా కామ్ చూసాడు. ఆ పేషెన్స్ కానివ్వండి, ఆ టెంపర్మెంట్ కానివ్వండి, అన్నీ వేరే లెవెల్ అని చెప్పాలి. తను చేసిన 50 అయినా చాలా వాల్యుబుల్ నాకు అని చెప్పాలి. వాషింగ్టన్ సుందర్ వాల్యూ ఎప్పుడు తెలిసిందంటే వెన్ ఈ గాట్ అవుట్. సో దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పాలంటే యాక్సెప్ట్ టు నితీష్ కుమార్ రెడ్డి అని చెప్పాలి. తను చాలా బాగా ఆడాడు. అఫ్కోర్స్ ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి బాగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియాకు అడ్డుగోడలాగా నిలబడ్డాడు. ఎక్కడైతే ఆస్ట్రేలియా గెలుస్తుంది, వీళ్ళని తక్కువ ఆలోచన చేస్తాం అనుకున్నా, నేనున్నాను అడ్డుగోడలాగా నిల్చున్నాడు. వాటే నాకు అని చెప్పాలి, వాటే నాకు. తను ఆడిన విధానం వేరే లెవెల్. కొన్ని షాట్స్, కవర్ డ్రైవ్స్ కానివ్వండి, స్పిన్నర్స్ ఆడే విధానం చూడండి, లయన్ ఆడిన విధానం, అటాకింగ్ చేస్తూ డిఫెండ్ చేస్తూ వేరే లెవెల్ అన్నాయి. 50 సెలబ్రేషన్ అది వేరే లెవెల్. ఇక వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఆల్ 50 ఓవర్స్ ఆడారని చెప్పాలి. 50 ఓవర్స్ 284 ఏమో బాల్స్ ఆడారు, విచ్ ఈజ్ ఎ వాల్యుబుల్. సెకండ్ సెషన్ బిలాంగ్స్ టు ఇండియా. అఫ్కోర్స్ సెకండ్ సెషన్ పూర్తిగా జరగలేదు. ఒక మధ్యలో డ్రిజిల్ వచ్చింది. డ్రిజిల్ వల్ల కొంచెం ఓవర్స్ లాస్ట్ అయ్యాయి. అక్కడ మూమెంటే కొంచెం బ్రేక్ అయింది. ఇంకా థర్డ్ సెషన్ స్టార్ట్ అయింది. థర్డ్ సెషన్లో ఆస్ట్రేలియా బౌల్ వెరీ వెల్. ముఖ్యంగా ఫస్ట్ 10-11 ఓవర్స్లో జస్ట్ 13-15 రన్స్ ఇచ్చారు. అక్కడ చాలా కంబ్యాక్ ఇచ్చారు. ఏమైనా వికెట్ పడుతుందా, వికెట్ చాలా టైట్ చేస్తున్నారు, ఏమైనా వికెట్ పడుతుందా అంటే షూర్. వాళ్ళిద్దరూ అలా నర్వ్స్ని చాలా స్ట్రాంగ్గానే ఉంచారు.
ఎక్కడ పేషెన్స్ కోల్పోలేదు, చాలా బాగా ఆడారు. సో నితీష్ ఆన్ 90s, వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యాడు. సో మంచి బాల్ స్పిన్ అయింది, బౌన్స్ అయింది, స్లిప్లో క్యాచ్, అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బూమ్రా వచ్చాడు. బూమ్రా ఆ ఓవర్లో లాస్ట్ బాల్కి 2D ట్రై చేయకుండా ఉంటే బాగుండు. సో 2D ఇచ్చాడు. ఆ తర్వాత కమిన్స్ కేమ్ టు బౌల్. సో కమిన్స్ వర్సెస్ బూమ్రా జరిగింది. థర్డ్ బాల్కి బూమ్రా అవుట్ అయ్యాడు. అక్కడ వాషింగ్టన్ సుందర్ విలువ తెలిసింది. తనుంటే స్ట్రైక్ రొటేట్ ఈజీ ఉండేది, అలా కొంచెం ఇబ్బంది ఉండేది కాకు. ఇక సిరాజ్ వచ్చాడు. ఇంకొక వికెటే ఉంది, 3 balls కమిన్స్కున్నాయి. సో సిరాజ్ ఏం చేస్తాడు, ఆపుకోగలరా వికెట్ అనుకున్నారు. సో ఎనీవే హీ సర్వైవ్డ్, థ్యాంక్స్ టు సిరాజ్ అని చెప్పాలి. సో ఆ తర్వాత 4 కొట్టిన తర్వాత ఎమోషన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి. నిజంగా అవి తన ఫాదర్ని చూస్తే అర్థమవుతుంది ఎమోషన్స్. ప్రతి ఇండియన్లో ఉంటాయి ఆ ఎమోషన్స్. ప్రతి ఇండియన్ కూడా ఆ టైంలో అలాగే చాలా ఎమోషనల్ ఉంటాడు. సో ఇంకా హ్యాట్స్ ఆఫ్ టు నితీష్ కుమార్ రెడ్డి. సో రేపు ఇద్దరు కొంచెం వీలైనంత పాసిబుల్ బ్యాటింగ్ చేయాలి. ఎంత త్వరగా, ఎంత ఎక్కువ బ్యాటింగ్ చేస్తే అంత మంచిది. ఇంకా గేమ్ అయిపోలేదు. ఇంకా ఆస్ట్రేలియా 100 runs ప్లస్ లీడ్లో ఉన్నారు. సో ఆ లీడ్ని రేపు ఎంత తగ్గిస్తే అంత మంచిది. వాళ్ళు బ్యాటింగ్ వేస్తే వాళ్ళని తక్కువ అవుట్ చేయాలి. సో రేపు ఏం జరగబోతుంది రేపటి వీడియోలో మాట్లాడుకున్నాం. రేపు కొంచెం అరగంట ముందు స్టార్ట్ అవుతుంది మ్యాచ్, ఎందుకంటే వర్షం పడింది. సో వర్షం పడింది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు జరుగుతుంది. అంటే 4:30కే లేవాలి రేపు పొద్దుగాల. సో రేపు ఐ హోప్ ఇండియా అగైన్ హ్యావ్ ఏ గుడ్ డే. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.